మా ఏమైంది తల్లి? బట్టలు పోయాయమ్మా. ఇక్కడ పెట్టిన బట్టలు మేమే అశ్రద్ధగా ఒగ్గేయలేదు, బాగా దాచుకున్నాయే దొంగలు వచ్చి ఏ టైం అప్పుడు తెల్లవారు పట్టుకు వెళ్ళిపోయారు. దీని మీద మేము బతికేవాళ్ళమి. ఈలోగా నేను ఆ దేవతకి మూటలెట్టిపోయాను. 4 బట్టలు దొరికే గుడిదార టిఫిన్ షాప్ దగ్గర గిలిసని తగిలించి నిన్నటి రాత్రి ఒక మూట 2 బ్యాగులు, ఎన్ని జతలు ఉంటాయమ్మా? ఒక మూట అయితే 20 బట్టలు. ఈ బ్యాగుల సంగతి మరి మీ ఎన్నో మీరు చెప్పండి సార్. మీరు బట్టలు ఇచ్చున్నారండి? అవునండి. ఎన్ని జతలు అండి? 18 జతలండి. ఎంత ఉంటాయి కాస్ట్? 35,000 వరకు ఉంటుందండి. 35,000 అన్ని కొత్త బట్టలు అండి, అన్ని బోటిక్లో తీసుకున్నవి. సో ఎంత విచిత్రంగా ఉందంటే ఇప్పటి వరకు దొంగతనాలు అనేక రకాలు చూసాం. బంగారం కొట్టేయడం, నగలు కొట్టేయడం, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళ మెడలో నుంచి బంగారు గొలుసులు తెంచేసుకుంటూ పారిపోవడం, ఇలాంటి దొంగతనాలు, బైక్ దొంగతనాలు ఇలాంటివి చాలానే చూసాం. కానీ విశాఖలో చాలా విచిత్రమైన దొంగతనం వెలుగులోనికి వచ్చింది. అయితే ఈ నిరుపేద కుటుంబానికి సంబంధించి వీళ్ళు ప్రతిరోజు ఐరన్ చేసుకుంటూ, ఇస్త్రీ పెట్టి వేసుకుంటూ బతుకు జీవనం కొనసాగిస్తున్న వీళ్ళ దగ్గర కూడా వాళ్ళకి ఎలా దొంగతనం చేయాలనిపించిందో తెలియలేదు. కానీ ఒక్కసారిగా వీధి అంతా కూడా అలర్ట్ అయిపోయారు అని చెప్పాలి, షాక్కి గురవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు దాదాపు 40 ఏళ్ల నుంచి సీతమ్మధార ఏరియాలో ఇదే చెట్టు కింద ఇలా ఒక బడ్డీలాగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఇస్త్రీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అలాంటిది పండగ సీజన్, దొంగలకి కొత్త వెరైటీలు, కొత్త రూట్లు ఎంచుకోవడం మొదలుపెట్టారు అని చెప్పడానికి ఈ ఘటనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ నిన్న మూటలతో కట్టి ఉన్నటువంటి బట్టల్ని, అది చాలా ఖరీదైన బట్టలు, అపార్ట్మెంట్ల నుంచి సేకరించిన బట్టలు ఇక్కడ ఉంచి ఈరోజు ఇస్త్రీ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి పండుగ సందర్భంగా అని అనుకున్నారు. అంతలోనే తెల్లారేసరికి వచ్చి చూసేటప్పటికి బట్టల మూటలన్నీ కూడా మాయమైపోయాయి. ఇదిగోండి ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చారు, బట్టలన్నీ కూడా బొటిక్స్లో కొనుక్కున్నాం, 18 బట్టలు, అవన్నీ కూడా పోయాయి. దాదాపు వాటి ఖరీదు 35,000 అంటే అలా చాలామందివి వీళ్ళు కలెక్ట్ చేసి ఇక్కడ దాచుకున్నారు. సో ఎప్పుడు మేము ఇక్కడే పెడతాం, ఉదయం తెల్లవారు లెగ్గానే పెట్టివేసి ఐరన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం అని చెప్పి వాళ్ళు ధీమాగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం, ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి దొంగతనాలు జరగలేదు. కానీ సంక్రాంతి సందడి మొదలు దొంగలు రకరకాలుగా పేట్రేగిపోతున్నారు, హల్చల్ చేస్తున్నారు. నిన్న కూడా జగదాంబలో లక్కీ షాపింగ్ మాల్లో ఒక ఆమె ఆ డ్రెస్సింగ్ కానీ ఆమె హెయిర్ స్టైల్ అన్నీ కూడా ఎంత ప్రొఫైల్డ్గా ఉందో, కానీ ఆమె మరొక మహిళ బ్యాగ్లో నుంచి డబ్బులు దొంగతనం చేసినటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇవన్నీ చాలా షాకింగ్ ఘటనలే. ఎప్పటికప్పుడు మనం విలువైన వస్తువులు పోగొట్టుకుంటున్నాం, జాగ్రత్తగా ఉండండి అని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అసలు ఏం జరిగింది ఇంతో మాట్లాడదాం. మీ పేరండి? నా పేరు అప్పారామమ్మ. ఏమైంది అసలు? ఏమో బట్టలు తెల్లజామున వచ్చాను, 4 గంటలకి మూట పెట్టాను, చేద్దామని పెట్టాను. అపార్ట్మెంట్లోకి వెళ్ళి పెట్టి దేవతకి బట్టలు మూటలట్టిపోయారు. ఇంకా అంతేనమ్మా. ఇంకా మరి ఎక్కడ పెట్టారు? బట్టలు ఇక్కడ పెట్టాను, బలమే టేలువేం పెట్టాను. ఇందులోకి వెళ్ళి ముందు మూట తెచ్చాను, మూట కూడా పెట్టానమ్మా. ఈ 3 చీకటికి ఉంది, 4కి వచ్చాను, 3:30 ఎంత అవుద్ది వచ్చాను. వచ్చి 3:30కి పోయి బట్టలు ముందు పెట్టేసి తర్వాత పెట్టి తెచ్చానమ్మా. అన్ని లోపలే పెడతాను. ఈలోగా నేను ఆ దేవతకి మూటలెట్టిపోయాను. ఇవన్నీ ఎత్తికారమ్మా. అక్కడక్కడ గుట్టలు కొద్ది గుట్టలు దొరికాయి, కొద్దిగా 40 జట్లైనా 4 దొరికాయి. 4 బట్టలు దొరికే గుడిదార టిఫిన్ షాప్ దగ్గర గిలిసని తగిలించి ఆ 4 బట్టలు ఒగ్గేసి మిగతా బట్టలన్నీ ఒక కస్టమర్వే పట్టుకుపోయారు. ఉన్న మిగతా మూటలో బట్టలు ఒకటి కూడా లేకుండా మొత్తంగా పట్టుకుపోయారు. ఆ మూట మొత్తం 18 బట్టలు అయ్యి. ఇప్పుడు మీరు వెతుకుతున్నప్పుడు ఆ బట్టలు కస్టమర్వి మీరు గుర్తించారు? మేము గుర్తించి తెచ్చాం. 4 అంటే 4 మంచి అన్నీ ఎత్తుకొనట్టుకు వెళ్ళిపోయారు. ఆ 4 బట్టలు పాతయని ఒగ్గేసి గిలిసిని తగిలించిపోయారు. మేము ఎతుకుతూ ఉంటే ఈయన లెక్కట్టి తీసుకుంటూ మూడన బట్టలు మాకు అంచనా దొరికాయి. లేకపోతే మాకు ఎప్పుడు తేలేస్తాను, మాకు ఆ బట్టలు కూడా అంచనా తెలియదు. మేము ఎప్పుడు చెయ్యలేదమ్మ, ఇదే ఫస్ట్ సారి తను చేయడం. మరి ఎందుకు అలా చేశారో, మమ్మల్ని ఏడిపిస్తున్నారు, మాకు కలత అంతా అలా తగులుతుంది. మేము చాలా కష్టపడేవాళ్ళమి. మేము తెల్లారు లేచి దీని మీదే మేము బతికేవాళ్ళమి.
ఏడవకండి, ఇది మీరు కావాలని చేయలేదు కదా, అలా అని మీరు ఎప్పటి నుంచి ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఇలా. ఆ మార్వాడి మేడం అయితే ఎన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉన్నారు, మీరు ఒక్కటి పోవడం మాకు తెలియదు వరాలని. ఇప్పుడు తన కూడా అంటున్నారు మేము ఉన్నా నీకేం పర్లేదు అంటుంది ఆవిడ. మేము వెతికిస్తాం. టీచర్ ఎవరివో ఆవిడ కూడా పోయేట కదా, అది తనేనమ్మా, వీళ్ళు మా ఇంటి దగ్గర వాళ్ళు. మేడం మేము ఎప్పుడు మేము బాగా ఐరన్ బాగా చేస్తాడని ఇతను కొత్త కొత్త బట్టలన్నీ ఆవిడ మాకు అలా తెచ్చిస్తాడు, పిల్లల చేత పంపిస్తుంది తను. ఫస్ట్ రోజు 40 బట్టలు చేసి ఇచ్చేసాం, మళ్ళీ ఉన్న 18 బట్టలు ఇంక ఊరు వెళ్ళిపోతాం మేము. అదమ్మా డబ్బు బంగారం కొట్టేయడం చూసాం, బళ్ళు ఎత్తుకుపోవడం చూసాం. బట్టలు అట్టిపోతారా తల్లి, బట్టలు అట్టిపోతారా, ఎంత దారుణంగా దిగచారో చూడండి. మరి మేము ఐరన్ చేసుకుంటే వాళ్ళు మాకు ఏ బట్టలు లేకుండా ఉండగలం చాకలోవి. 15 రూపాయలు వస్తాయా? ఆ 15 రూపాయలకి మాకు ఇప్పుడు లక్షలు పెట్టుకోవాలా ఏటమ్మా? మా రూపాయి 10 రూపాయల కోసం మేము 400 పెట్టుకోవాలి. మేము ఎక్కడ తెచ్చి మేము ఇస్తాం చెప్పండి? మేము పొద్దున్నప్పుడు ఆ బట్టలు చేస్తే మాకు అన్ని కలిసి 100, 150 వస్తాయి. ఆ బట్టలు అలాగా అంతకంటే ఎక్కువ రావు. ఇప్పుడు మాకు 35,000 తగులుకుందంటే మరి మేము ఎక్కడ తెచ్చి పెట్టేవి చెప్పండి అమ్మా? కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇవ్వలేదు మరి, కంప్లైంట్ ఇవ్వలేదు మరి. ఆ సీసీ కెమెరా చెక్ చేస్తే ఎవరు చేశారు ఇద్దామని దాని మీద చేయలేదు కదా. సార్ అన్నాడు అప్పారా నువ్వు ఆగు, ఇది ఇచ్చిన తర్వాత తీసిన తర్వాత అప్పుడు నువ్వు ఇద్దు కానీ కంప్లైంట్ వాళ్ళ మీద ఇస్తావు అని చెప్పారు అమ్మ. నుంచి ఇక్కడ ఉంటున్నారు నేను 42 సంవత్సరాలు మేడం. ఎప్పుడు లేదమ్మా, ఎప్పుడు అందరినీ అరగొచ్చు మేడం. మరి ఈ ఏరియాలో అందరినీ ఎలా టోలో ఉన్నదని అప్పుడు వచ్చి ఇప్పుడు ఏది కూడా జరగలేదు, ఏ వస్తువు పోవడం జరగదు, ఇదే ఫస్ట్ జరగడం. చూసారా ఎంత విచిత్రంగా ఉన్నాయి పనులు. సమాజంలో ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయంటే ఒకడి మీద పడి ఒకడిని దోచుకొని వాళ్ళు ఆనందం పొందడం అనేది ఎంత దారుణాతి దారుణం. ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. ఇప్పుడు సంక్రాంతి పండుగ ఈ సందడిలో అందరూ కూడా ఇంటికి తాళాలు వేసి షాపింగ్లు వెళ్ళడమో ఊర్లు వెళ్ళడమో చేస్తారు. ఈవెన్ ఎప్పటి నుంచో మనం ఇక్కడే ఉంటున్నాం కదా, ఎప్పుడు జరగలేని దొంగతనాలు ఇప్పుడు జరుగుతాయని ఒక ధీమా కూడా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ విలువైన వస్తువులు మీ దగ్గరే ఉన్నప్పుడు జర భద్రంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎటు నుంచి ఎలా మాటు వేస్తున్నారు, కేటుగాళ్ళు కొట్టేస్తున్నారు. ఇక్కడ చూడండి, వీళ్ళు ఒక జత బట్టలు చేస్తే 15 రూపాయలు వస్తాయి. ఒక మూట బట్టలు చేస్తే ఒక 100 రూపాయలు రావటం కష్టం. అందులోనూ అంత బరువైన పెట్టి పట్టుకొని వాళ్ళు పని చేయాలి. అపార్ట్మెంట్లు మెట్లెక్కి లిఫ్ట్లో వెళ్ళి బట్టలు సేకరించి ఇక్కడ మూటలు పెట్టుకుంటే ఇంతలోనే ఆ మూటలు మాయమైపోవడం ఎంత దారుణం. 42 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము పని చేస్తున్నామమ్మ, ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. కానీ ఇంతలోనే అంత ఖరీదైన బట్టల మూటలు వెతుకెళ్ళిపోయారు. అందులోనూ అంత చుట్టూ తిరిగితే గురుద్వార్ జంక్షన్లో 4 బట్టలు కనిపించాయంట. అవి మరి కాస్ట్లీ కానట్టున్నాయి. ఆ 4 అక్కడ వదిలేసి ఖరీదైన బట్టలని పట్టుకొని వెళ్ళిపోయారు దొంగలు. ఏది ఏమైనప్పటికీ చాలా బాధాకరమైన ఘటన. మీరు కూడా మళ్ళీ చెప్తున్నాం, పోలీసులు కూడా అదే చెప్తున్నారు మీకు. సీసీ కెమెరాలు ఉంటే ఇలాంటి కేటుగాళ్లను నేరస్తులను పట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. దాంతోపాటు ఇంటికి తాళాలు వేసి లేకపోతే కుటుంబ సభ్యుల్ని పెద్దవాళ్ళని ఎవరైనా ఒంటరిగా వదిలేసి మీరు ఊర్లకు వెళ్ళే పని అయితే కనుక లోకల్గా ఉన్న పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళండి.